ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, రాజా, మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మేమేమై ఉన్నామో కేవలం మీ కృప వల్ల మాత్రమే మేము ఎలా ఉన్నామయ్యా. డిఎస్సి ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీ పాదాలకు అప్పచెప్తున్నాం తండ్రి. సరైన జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి. చదువుతున్నప్పుడు నేను మీరు తోడుగా ఉండండి. చదువుతున్నప్పుడు నేను అర్థమయ్యేటట్లు నేను మీరు సహాయం చేయండి. రాస్తున్న ప్రతి విద్యార్థికి నేను మీరు సహాయాన్ని అందించండి అయ్యా. ఎందరూ నేను ఎప్పటి నుంచో నేను డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారయ్యా. వారికి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. రాస్తున్న ప్రతి విద్యార్థి పట్ల నైనా కార్యాన్ని మీరు జరిగించండి అయ్యా. ఎందరో నైనా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఈ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారయ్యా. వారందరి పట్ల సహాయాన్ని మీరు అనుగ్రహించండి తండ్రి. ఇదిగోనైనా ప్రభా, చదువుతున్న ప్రతి నైనా సబ్జెక్టులో మీరు తోడుగా ఉండండి దేవా. మీకు వందనాలు. కంటెంట్లోనైనా సైకాలజీలో ప్రభా ఏ సబ్జెక్ట్ వారు చదువుతున్నారో నైనా జీకే ఆ సబ్జెక్టులో వారికి నైనా జ్ఞానాన్ని అనుగ్రహించండి ప్రభా. మీకు వందనాలు 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 స్తోత్రాలయ్యా. మెథడాలజీలో నేను మీరు తోడుగా ఉండండి. ఎవరైతే నేను ఏ గ్రూపులు చదువుతున్నారో వారందరికీ కూడా నేను మీరు సహాయాన్ని అందించండి అయ్యా. ఎందరో ప్రభా ఇదిగో నన్ను ఎన్నోసార్లు రాశారు తండ్రి, నిరాశతో ఉన్నారు ప్రభా. వారికి ఆశను నేను మీరు కలిగించండి. వారి పట్ల అద్భుతమైన కార్యాన్ని నేను మీరు జరిగించండి. చాలా మందికి చివరి అవకాశం తండ్రి, జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఒక్కసారి నేను వారిని జ్ఞాపకం చేసుకుని మీ కృపలో వర్ధిల్లింప చేయండి తండ్రి. నేను తగిన సహాయాన్ని అందించండి ప్రభా. మీకు స్తోత్రాలయ్యా, మీకు వందనాలయ్యా. మొదటిసారి రాస్తున్న బిడ్డలు ఉన్నారు, వారిని జ్ఞాపకం చేసుకోండి. సరే ఎలా రాయాలో నేను అవగాహన లేక రాస్తున్న వారు ఉన్నారు. వారి పట్ల మీ కృపను అనుగ్రహించండి, తెలివిని అనుగ్రహించండి అయ్యా. ఎన్నోసార్లు రాసిన వారు ఉన్నారు, వారిని నేను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ కృప అనుగ్రహించండి అయ్యా. మీకు వందనాలు 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 స్తోత్రాలు. అద్భుతమైన కార్యాలు జరిగించి దేవా మీకే స్తోత్రాలు, మీకే వందనాలయ్యా. ఈ జాబునైనా ఎందరికోనైనా దేవా స్తోత్రంనైనా అత్యవసరమై ఉన్నది తండ్రి. వారి దీన స్థితినైనా మార్చుకోవడానికి ప్రభు చివరి అవకాశంగా నేను ఈ ఉద్యోగం మీద ఆధారపడిన వారు ఎందరో ఉన్నారు ప్రభు. అట్టి వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మీ కృపను వారి మీదనైనా దేవా అనుగ్రహించండి. చదువుతున్న చదువులో తోడుగుండి తెలివిని జ్ఞానాన్ని అనుగ్రహించండి. రాస్తున్నప్పుడు నేను మీ తెలివిని జ్ఞానాన్ని అనుగ్రహించండి ప్రభు. రాస్తున్నప్పుడు ఎటువంటి పొరపాట్లునైనా వారు చేయకుండానట్లు నేను మీరు సహాయం ఇచ్చేయండి. ఏ విధంగా అయితే రాయాలో ఆ విధంగా రాసినట్లు వారికి తెలివిని జ్ఞానాన్ని అనుగ్రహించండి. నేను మీరే సహాయం చేయండి. రాస్తున్న ప్రతి విద్యార్థికి నేను తోడుగా ఉండండి. తెలివితో జ్ఞానంతో నింపి బిడ్డలందరి పట్ల అద్భుతమైన కార్యాన్ని నేను మీరే జరిగిస్తారని. చాలా మందికి దూరం సెంటర్స్ వచ్చి ఉండగా ప్రయాణాల్లో కూడా క్షేమాన్ని అనుగ్రహించండి. హాల్ టికెట్ డౌన్లోడ్ విషయంలో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు సహాయం చేయండి. బిడ్డలందరికీ తెలివిని జ్ఞానాన్ని మీరు అనుగ్రహిస్తారని, సమస్తగంతా మహిమా ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభునేస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆల్ ది బెస్ట్ ఆల్.